ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్ విడుదల అవుతుండు. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు, సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రిలీజ్ అయినందుకు మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక రైతు దినోత్సవం వచ్చింది చూడు, ఎంత గ్రేటు. ఇలాంటి సంఘటన అనుకోకుండా జరిగిన సంఘటనకు జడ్జి గారు సానుకూలంగా స్పందించేసి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాతో ఎవరితో మాట్లాడరు ప్రశాంత్ గారు. కాబట్టి దయచేసి మీరు ఓపికతో ఇచ్చేసి కొద్ది టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇచ్చేస్తాం. కాబట్టి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. కండిషన్లు ఉన్నాయి. మార్నింగ్ 1 నుంచి 2 నెలలు అటెండ్ కావాలి. కండిషన్ ఏం లేదు. కానీ ప్రశాంత్ గారికి ఏం చెప్తున్నామంటే కొద్దిగా గ్రామీణ నేపథ్యం ఉన్నది. ఆయన భాష యాసను అర్థం చేసుకుంటలేరు. నేనేమంటున్నా అంటే ఆయన కొద్దిగా చెప్పాలి. మేము చెప్తాం, కౌన్సిలింగ్ చెప్పి ఇచ్చేసి అడ్వైజ్. ఇప్పుడు మేమేమంటున్నా అంటే కొంతమంది సోషల్ మీడియా సోదరులు, మన సోదరులు చట్టం గురించి టెక్నికల్ వర్డ్స్ వాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు అవుతాయి. కోర్టుకి ఇబ్బందులు అవుతాయి, ప్రజలకు ఇబ్బందులు అవుతాయి, చూసే వాళ్ళకి అవుతాయి, ఈ ప్రజలకు కూడా ఇదైతే. కాబట్టి జాతీయ దినోత్సవం రోజు ఒక చిన్న గ్రామం నుండి వచ్చి పెద్ద స్టార్ అయింది. కాబట్టి దయచేసి మీరందరూ కోఆపరేట్ చేశారు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలకు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసేసి ఇచ్చేసి పల్లవి ప్రశాంత్ మాట్లాడిస్తాం. మాట్లాడచ్చు. 7:30కి వచ్చేస్తారు. యాక్చువల్ గా జైలు నియమ నిబంధనల ప్రకారం 7 o'clock భోజనం ఇట్లా చేపించేసి ఇచ్చేస్తారు. అప్పటి వరకు ఇచ్చేస్తారు. అదే తెలియదు అంటున్నా మీకు. నేను ఏమంటున్నా, 5:30కి బెయిల్ డిక్లేర్ అయిన తర్వాత మేడం వెళ్ళిపోయిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం మేడం చేస్తారు. కాబట్టి నియమ నిబంధనల ప్రకారం ఇదైంది. 7 to 7:30కి వచ్చాడు. మేము పెట్టిస్తాం, త్వరలోనే పెట్టిస్తాం. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేయించి ఇచ్చేసి మీకు చెప్తాం. ఇక మనం ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ఏడికైనా వెళ్ళొచ్చు. పల్లవి ప్రశాంత్ ఈ ప్రపంచంలో ఏడైనా తిరగచ్చు. నాన్ అవైలబుల్ గా పెట్టిండ్రు. ఓ సంఘటన జరిగినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ గా సంఘటన అయినప్పుడు ఆయన సంబంధం లేని అంశం కాబట్టి దాని మీద ఆర్గ్యుమెంట్ చేసినాం. ఇది చేసిరు, సానుకూలంగా స్పందించారు. ఆయన ఇది లేదని చెప్పి తెలిసి దాని మీద ఏంటంటే ఇప్పుడు వారు సంబంధించిన దాని మీద కేసు మీద సంబంధించి ఏమైనా దానికి ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేశారా? సుమోటాగా కేసు పెట్టిరు. అది ఎవరు బలగొట్టిరు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు ఒకరు పలగొడితే ఒకరి మీద కేసు పెట్టడం జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా అనిపించింది కాబట్టి కోర్టు పరిశీలించి జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి కోఆర్డినేషన్ చేసి పర్ఫెక్ట్గా ఇచ్చేసి న్యాయం ఇచ్చేసింది. కాబట్టి థ్యాంక్ యూ. అయితే ఇంకో విషయం, వీళ్ళతో పాటు ఏంటంటే మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా కోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుందా? అందరికీ ఇప్పుడు దానికి సంబంధించిన చాలా మంది ఉర్రు. ఒక్కొక్క మా సోదరులు ఇంకా అడ్వకేట్లు వేసారు. కొంతమంది రిలీజ్ అవుతారు, కొంతమంది ఇది చేస్తారు. మేము A1 A2 పల్లవి ప్రశాంత్కు వాళ్ళ బ్రదర్కు మేము బెయిల్ వేసినాము. వచ్చింది 48 hours క్లోజ్ అయింది. ఈరోజు క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ. 7 to 7:30 మధ్యలో ఇచ్చేస్తాను. అందరికీ కృతజ్ఞతలు. అలాగే మా పల్లవి ప్రశాంత్ ఒక గ్రామీణ నేపథ్యం నుండి ఇంత పెద్ద స్టార్ గా చేసిన నాగార్జున గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మళ్ళీ అందులో పాల్గొన్న బిగ్ బాస్ బ్రదర్ల పాల్గొన్న శివాజీ అన్నకు, బోలే అన్నకు, ముఖ్యంగా బోలే అన్న మొత్తం టోటల్ గా
దగ్గరుండి 48 గంటలు మాతోనే ఉండి ఇది చేసి తిండి తినకుండా చేసి ఇది చేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చేసిన మిగతా కంటెస్ట్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేశారు. మనం ఏమైనా దావతులకు అవిటికి పిలుస్తాం కానీ మానవతా కోణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఒక ఆపదలు వచ్చిన వారే మానవతా దృక్పథంతో వచ్చిన వారికి రాని వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఉన్నాడో రైతు బిడ్డ మీద ఏ విధంగా అయితే సుమోటోగా ఎవరు ఫిర్యాదు చేయకుండా పోలీస్ అధికారులు ఫిర్యాదు చేసి వాళ్ళే అరెస్ట్ చేసి వాళ్ళే రిమాండ్ చేశారో, ఇలాంటి ఇష్యూస్ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సుమోటోగా కేసులు నమోదు చేసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని నేరం చేసిన ప్రతి ఒక్కరిని మీరు ఇలాగే సుమోటోగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే పోలీసుల మీద ప్రజలకు గౌరవం పెరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 7 వస్తాడు. 7 డిలే కాదండి, మీకు డిలే అంటారు. డిలే కాదు, కోర్టు ప్రాసెస్. ఇప్పుడు కోర్టులా బెయిల్ ఇయ్యంగానే దానికి జమానత్ కట్టాలి, దానికి ప్రొసీజర్ ఉంటుంది, పుటప్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. 5 గంటలకు 5:30 వరకు నిన్న అయిపోయింది. నిన్న వెళ్ళిపోయింది మేడం. వెళ్ళినప్పుడు ఈరోజు అంతా అన్ని సబ్మిషన్ చేసి ఇది చేసినాం కాబట్టి వచ్చేసింది కాబట్టి తీసుకొని వచ్చేసినాం. 7 o'clock 7:30కి ఇది చేస్తాను. 5:30 తర్వాత మనకు బెయిల్ రాకపోతే మళ్ళీ రేపు వస్తుందా? ఇప్పుడు టైం ఇప్పుడు 5 అవుతున్నది. ఆల్రెడీ వేసేసారు. మనం ఈడున్నప్పుడే బ్రదర్ ఆల్రెడీ వేసేసిండు. అర్థమైందా? నీకు అర్థమైతలే. ఆల్రెడీ వేసేసినాం. అది ఆల్రెడీ వేసేసినాం. వచ్చేస్తున్నది, మా దగ్గర లేదు. ఆల్రెడీ వేసేసిండు. కోర్టు ఎంప్లాయ్ వచ్చిండు, నియమ నిబంధనల ప్రకారం మంగళేసిండు. మనము మీడియా నుండి మాట్లాడొద్దు అంటలే, మాట్లాడతారు, మాట్లాడవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఇప్పుడు వద్దు, ఇది సందర్భం కాదు. మళ్ళీ ఇలాంటి ఆయన కొద్దిగా చెప్పాలి కదా. వీళ్ళకి టైం ఇచ్చినప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని చేయాలి. దానికి ఇది ఉంటుంది కదా. క్లోజ్ అంటే దాన్ని నడుస్తుంది, ఛార్జ్ షీట్ వేయాలి, క్లోజ్ చేయాలి, దాని ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక వ్యవహారం ఉంటుంది, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 2-3 సంవత్సరాలు నడుస్తుండొచ్చు. ప్రతి సండే పోలీస్ స్టేషన్కు 1వ తారీఖు 16వ తారీఖు 2 రోజులు జూబ్లీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి సంతకం చేయాలి. ప్రతి సండే కాదు, 1వ తారీఖు 16వ తారీఖు ప్రతి నెలలో 2 సార్లు వచ్చి సిగ్నేచర్ చేయాలి. ముందుకు అంటే ప్రశాంత్ రాకుండా ఉండడానికి నియమ నిబంధనలు పెట్టారు కదా, ఏం పెట్టలేదు. నియమ నిబంధనలు ఏం కోర్టు పెట్టలేదు. అదొక్కటే కండిషన్ ఇచ్చింది, మేము మాట్లాడిస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తిని కప్పు గెలిచిన తర్వాత టక్కు మంది జైలేసిండు, ఉల్టా పుల్టా అయిపోయింది. దీన్ని మంచిగా సరిదిద్దాలి. ఇగో అభిమానం ఉంటుంది. ఓ చిన్న రైతు కుటుంబం నుండి వచ్చి పెద్ద స్టార్ అయితే చాలా మంది అభిమానం ఉంటుంది. దేనివల్ల వచ్చిందంటే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వల్ల అనేక రకాలుగా చూపించి ప్రశాంత్ని చేసి అంతా ప్రపంచానికి అత్యాధునికంగా ఉన్న సోషల్ మీడియా అంతా ఇది చేసి ఒక కింగ్ మేకర్ని చేసింది. వాస్తవం అది. ఈరోజు పల్లవి ప్రశాంత్ ఉందంటే మీడియానే ముఖ్యంగా చూపించింది. అని ఎంత అంటే నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. మీడియా ఈజ్ ఏ 4th పిల్లర్ అంటారు బ్రిటన్లో. ఇక్కడ కూడా మీడియా ఇప్పుడు అత్యాధునిక ప్రపంచానికి దగ్గర ఉన్నది. ఈరోజు ఒక చిన్న సంఘటన జరిగితే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయే సంఘటన ఉన్నది. అలాంటి మీడియాను గౌరవించాలి, ఇది చేయాలి, ఫర్దర్గా మాట్లాడచ్చేసి చేయాలి. బోయలు వచ్చే కన్నా ముందు కూడా ప్రశాంత్ భయపడుతూ ఉన్నారా, లేకపోతే మీరు ఏ విధంగా ధైర్యం చెప్పడం జరిగింది? ప్రశాంత్ భయపడుతూ ఉన్నారా అంటే జైలుకి తీసుకొచ్చారు కదా, బెయిల్ వస్తుందనే నమ్మకం తనకుండేనా? మేము ఆల్రెడీ నిన్న వాళ్ళ ఫాదర్తో మాట్లాడినమ్మా. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, జైల్లో కూడా ఫోన్లు ఉంటాయి, దానికి సిస్టమ్ ఉంటుంది, ఇది ఉంటుంది. వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడిండు, ధైర్యం చెప్పినాం. మా అడ్వకేట్లు కూడా మాట్లాడారు, ఇబ్బంది ఏం లేదు. మానసిక ధైర్యం నింపినాం, ఇది చేసినాం. మళ్ళా వచ్చినాక కూడా మేము ఏ విధంగా నడుచుకోవాలని చట్టం ఎట్లుంటుంది ఏంది అనేది కొద్దిగా చెప్తాం. తెలియదు కదా, ఒక గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయం చేసి దున్ని పొలం చేసి వ్యవసాయం చేసి నార్లు కోసి ఒడ్లు వేసి కళ్ళం తీసుకుపోయి దులిపి చేసి పైసలు అమ్మడానికి ఆడుండి వర్షం వచ్చిన దాని మీద కవర్ కప్పి వచ్చిన నేపథ్యం అది. ఏకదమ్ హైదరాబాద్లో తీసుకొస్తే అమ్మ ఇది ప్రభుత్వం ప్రతి ఒక్క ఖైదీకి హెల్త్ కండిషన్ ఇంత ఏమున్నా కానీ నియమ నిబంధనలు ఉంటాయి, దానికి ప్రోటోకాల్ ఉంటుంది, వ్యవహారం ఉంటుంది, హెల్త్ కండిషన్ అన్నీ బాగుంటాయి. మానసికంగా మేము ఉండి తీసుకెళ్ళి మానసిక ధైర్యం చెప్పి ఈ విధానం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా ఉండాలి. ప్రశాంత్ వెనక ఎవరున్నారంటే ఏం చెప్తారు? సోషల్ మీడియా, ప్రశాంత్ వెనక సోషల్ మీడియా, ప్రింట్ మీద, ఎలక్ట్రానిక్ మీడియా
ప్రశాంత్ వాళ్ళ అభిమానులు, రైతు బిడ్డలు వీళ్ళందరూ ప్రశాంత్కి అనుకున్నారు. మాట్లాంటి అడ్వకేట్స్ సార్ 7 ప్రెస్ మీట్ ఏమైనా అరేంజ్ చేయగలుగుతారు సార్? నేను చెప్తా అందరికి, ప్రతి ఒక్కరి నెంబర్ మా దగ్గర ఉన్నది. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలకు, ప్రింట్ మీడియాలకు, ఎలక్ట్రానిక్ మీడియాలకు అందరికీ ఓ రోజు కూర్చోబెట్టి నేను పల్లవి ప్రశాంత్తోని మాట్లాడి ఇస్తాం. నేను చెప్తాం వాళ్ళ ఫాదర్ మదర్కి చెప్పి రోజు మంచి పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి చెప్తాం ఆ రోజు. ఇలాంటి చిన్న చిన్నవి చాలా జరిగినాయి కదా, ఈ చిన్న విషయానికి లోపలేయడం అంటే కరెక్ట్ అంటారా? ఎస్ ఏమైందంటే కొంతమంది ఉన్నారు, ఐదుగురు ఉన్నారని చెప్పారు కదా, ఐదుగురు ఏమైనా చెప్పారా లోపలైనా? మేము ఇప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఒక సంఘటన జరిగింది అనుకో, ఇలాంటివి చాలా జరిగినాయి కదా. 100,000 జరిగినాయి. అవును, కానీ ఒక్కడిని ఎందుకు వేశారు లోపలికి? ఒక్కరిని కాదు 16-17 మంది ఉన్నారు. 16-10 మంది ఒక్కరినే ఇవ్వలేదు. పల్లవి ప్రశాంత్ లేదు లేదు, అతనికి సంబంధించిన వ్యక్తుల్ని వేశారు కదా. అతనికి సంబంధించిన వాళ్ళ చుట్టాల మీరు నేనేమంటున్నా, వాళ్ళ వ్యక్తులను నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నావు? ఆయన చెప్పాడు కదా, ఐదుగురు ఉన్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు, ఏమైనా థ్రెట్ అయితే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు కదా. ఆ థ్రెట్ అని నేను చూడలేదు, నేను వినలేదు. ఆయన చెప్పింది నేను చూడలేదు. నేను అడ్వకేట్ను, నేను న్యాయవాదిని. లేదు, నేను ఇప్పటి వరకు ప్రశాంత్ను ఫస్ట్ టైం ఇప్పుడు కలవడం. ఫస్ట్ టైం, నేను అసలు ఎప్పుడు కలవలేదు, ఫస్ట్ టైం. నేను రైతు కుటుంబము, నాది రైతు కుటుంబము. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినోడిని. నేను ఒక 50 మంది అడ్వకేట్లు కలిసి చేసి, మా సోదరులు, మా సీనియర్లు, మా జూనియర్లు అందరు కలిసి కోఆర్డినేషన్ చేసి ఒక సామాన్య మానవునికి న్యాయం చేసినాం. అది మాకు సాటిస్ఫై. ఇప్పుడు ఎవరు చేసిరు ఏంది అనేది ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాం. మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, చట్టాలకు లోబడి క్రమశిక్షణగా వ్యవహరించాం. అంటే కొద్దిగా పోలీసు వాళ్ళు కొద్దిగా సమయం పాటించి మధ్యాహ్నం నుండి ఇలా కొడుతున్నారు. నేను యూట్యూబ్లో నిన్న చూసిన నైట్ చూస్తుంటే పోలీసు అక్కడ ఉన్నారు, ఎలా కొడుతుంటారు, కంట్రోల్ చేయలేకపోయారు. కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి. అత్యాధునికమైన ఎవరు చేశారు ఏంటని మళ్ళీ పోలీసులు నిర్ధారించేంత అవకాశం ఉందంటారా? ఇప్పుడు పోలీసు వాళ్ళకి అట్లా నేను ఈ రోజు మార్నింగ్ ఒకటి చూసిన, ఒక అబ్బాయి ఆయనని ఇచ్చేస్తా అని సోషల్ మీడియాలో ఏదో పెడితే అది చూసిన, అది ఎంత చట్టరీత్యా నేరం చెప్పు. ఇప్పుడు మా సోషల్ మీడియా ఉందానికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చట్టం తన పని తను తీసుకపోతుంది. జాగ్రత్తను అదుపులో పెట్టుకొని చక్కగా చేసి వ్యవహారం ఉండాలి. అభిమానం ఉంటే పూలదండ వేయాలి, చేయాలి, హలో ఇవ్వాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, మంచిగా ఉండాలి, నమస్కారం పెట్టుకోవాలి, వాళ్ళ ఇంటికి పోయి స్వీటో బీటో ఇవ్వాలి. కానీ అద్దాల వరగొట్టుడు ఏంది అభిమానం? అతి అభిమానం అంటారు దీన్ని, అతి అభిమానం అంటారు. అలా పల్లవి ప్రశాంత్ వాళ్ళు చేసిరని మనం నిర్ధారించలేము. అందరూ వాళ్ళు వచ్చిర్రు, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అందరూ. వాళ్ళు వీళ్ళని నువ్వు చెప్పాలని నేను చెప్పలేను. కోర్టు ఉంటుంది, దానికి ఎవిడెన్స్ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. లేక ప్రత్యేక ధన్యవాదాలు సోషల్ మీడియా వాళ్ళకి అందరికి. థ్యాంక్ యూ బ్రదర్. 30కి పల్లవి ప్రశాంత్ రిలీజ్ కాబోతున్నాడు. ఎవ్రీ మంత్ 2 months మార్నింగ్ 9 to మధ్యాహ్నం 1 వరకు 2 months ఎవ్రీ మంత్ 1st కి 16th కి బిఫోర్ SHO జూబ్లీ హిల్స్ గారి ముందు అటెండ్ కమ్మని చెప్పి కండిషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 2 months వరకు ఈ ఆర్డర్ వర్తిస్తుందని ఉత్తర్వులలో చెప్పడం జరిగింది. కాబట్టి కోర్టు పని వేళలు అయిపోయాయి. పూచికత్తు 5:30 తర్వాత సమర్పించడానికి సమయం లేదు. కాబట్టి ఈ రోజు మేము పూచికత్తు సమర్పించినాము. జడ్జి గారు రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చాము.